Hello everyone, welcome to Teja Academy. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి తెలంగాణ జాబ్ క్యాలెండర్లో భాగంగా మొట్టమొదటి నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరిగిందండి. జనరల్ రిక్రూట్మెంట్, డైరెక్ట్ రిక్రూట్మెంట్గా వీటిని అయితే చెప్పుకోవచ్చు. ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు. మరి ఈ ఉద్యోగాలకు ఎవరు అర్హులు, విద్యార్హత ఏమిటి, ఓకేనా? అంతేకాకుండా మరి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అనే వివరాలు మనము కంప్లీట్గా ఈ వీడియోలో చూద్దాము. సో గైస్, రిక్వెస్టింగ్ యూ ఆల్, అందరికీ కూడా మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. చిన్న లైక్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి, ఓకేనా? అంతేకాకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను, జాయిన్ అవ్వండి, ఓకేనా? లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేస్తాను. వివరాల్లోకి వెళ్ళినట్లయితే, అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ క్వాలిఫైడ్ పర్సన్స్ ఆన్లైన్ ఆన్ బోర్డ్స్ వెబ్సైట్ mhsrb.telangana.gov.in అండి. మరి ఫర్ ద పోస్ట్ ఆఫ్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అండర్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. ఏం ఉద్యోగాలండి? ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగాలండి. చాలా మంచి ఉద్యోగాలు, చాలా రోజుల తర్వాత వస్తున్నటువంటి నోటిఫికేషన్. ఆన్లైన్ అప్లికేషన్ విల్ బి ఎనేబుల్డ్ ఫ్రమ్ 21/9/2024. ఈ నెల 21వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుందండి, ఓకేనా? లాస్ట్ డేట్ ఎప్పుడు? మరి 5వ తారీఖు అక్టోబర్ 2024, ఓకే? అందరు కూడా గమనించాలి. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడండి? 10వ తారీఖు నవంబర్ 2024. చాలా క్లియర్గా మెన్షన్ చేశారండి. ఎగ్జామ్ నోటిఫికేషన్ ఎప్పుడు, ఎండ్ డేట్ ఎప్పుడు, అండ్ ఎగ్జామ్ ఎప్పుడు అనేది కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే చూడవచ్చు, ఓకేనా? కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు మీ యొక్క ప్రిపరేషన్ని ఏ విధంగా షెడ్యూల్ చేసుకోవాలి అనేది నిర్ణయించుకోవచ్చండి చాలా క్లియర్గా. ఇంతకుముందు ఇలా ఉండేది కాదండి. నోటిఫికేషన్ ఇచ్చేది, అప్లికేషన్ డేట్, లాస్ట్ డేట్ ఇచ్చేవారు, అంతే. ఎగ్జామ్ డేటు ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఇచ్చేవారు. బట్ ఇప్పుడు అలా కాదు, ఓకేనా? ఎగ్జామ్ డేట్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే గమనించవచ్చు. మరి ఇందులో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో 1088 ఖాళీలు ఉన్నాయండి. 32,810 నుంచి 96,890 రూపాయల శాలరీ వస్తుంది, అన్ని అలవెన్సెస్ కలుపుకొని. నెక్స్ట్, తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 183 ఖాళీలు, 32,810 నుంచి 96,890 శాలరీ, ఆల్మోస్ట్ సేమ్. నెక్స్ట్, ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్, ఇందులో 13 ఉన్నాయండి. 31,040 నుంచి 92,050 వరకు శాలరీ అయితే ఉంటుంది. మొత్తం ఖాళీలు 1,284 ఖాళీలు ఉన్నాయండి. ఇందులో చాలా మంచి నంబర్ అండి, ఓకేనా? ఇంతకుముందు ఇన్ని ఖాళీలు ఎప్పుడు ఫిల్ కాలేదండి వైద్య ఆరోగ్య శాఖలో, ఓకేనా? అన్నీ కూడా కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ బేసిస్లో అయితే తీసుకునేవారు. బట్ ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేయడాన్ని మనమైతే చూడవచ్చు, ఓకేనా? అందరూ కూడా గమనించాలి. సెలెక్షన్ ప్రొసీజర్ అన్నీ కూడా మనమైతే ఇక్కడ చూద్దామండి. అప్లికెంట్స్ విల్ బి సెలెక్టెడ్ బేస్డ్ ఆన్ 100 పాయింట్స్ ఆఫ్ విచాట. సో maximum 80 points will be awarded for the percentage of marks obtained and written examination, ఓకేనా? ఇన్ రిటన్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. అంటే 80 మార్కులు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందండి. ఆన్లైన్ ఎగ్జామ్కి, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి 80 మార్కులు, మరొక 20 మార్కులు దేనికండి? maximum 20 points will be awarded for service in the state government hospitals, institutions, programs on contract or outsourcing basis. అర్థమైంది కదండి? 80 మార్కులు ఎగ్జామ్లో ఉంటాయి, 20 మాత్రము మీరు పనిచేసినటువంటి అనుభవానికైతే కేటాయించడము జరుగుతుంది. మ్యాక్సిమం 20 పాయింట్స్ అండి. ఆ 20 పాయింట్స్ కూడా ఇక్కడ చూడండి. 2.5 పాయింట్స్ పర్ 6 months సర్వీస్ ఇన్ రెండర్డ్ ఇన్ ట్రైబల్ ఏరియాస్, 2 పాయింట్స్ పర్ 6 months పర్ సర్వీస్ రెండర్డ్ ఇన్ అదర్ దెన్ ట్రైబల్. అంటే ట్రైబల్ ఏరియాలో వర్క్ చేసిన వారికి, 6 నెలలు వర్క్ చేసిన వారికి 2.5 మార్కులు, ఆ ట్రైబల్ ఏరియా కాకుండా వేరే దగ్గర పనిచేసిన వారికి 2 పాయింట్లు. పాయింట్స్ టు బి గివెన్ ఫర్ ఓన్లీ కంప్లీటెడ్ 6 months, 6 నెలల, ఓకేనా? అంటే 6 నెలలు మీరు కనుక పనిచేసినట్లయితేనే ఈ మార్కులు అనేవి కేటాయించడం అయితే జరుగుతుందండి. సో 5 నెలల 30 రోజులు చేసినా కూడా మీకైతే వర్తించదు, ఎగ్జాక్ట్లీ కంప్లీట్ అవ్వాలి, ఓకేనా? అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అన్నీ అయితే కూడా రెడీగా ఉంచుకోవాలి అంటూ మనకైతే తెలియజేశారు. బిఫోర్ అప్లయింగ్ దూస్ పోస్ట్, ఆన్లైన్ అప్లికెంట్స్ రిక్వెస్ట్ టు కీప్ ద సాఫ్ట్ కాపీస్ అండ్ పీడిఎఫ్, ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకొని అప్లై చేయాలంటూ క్లియర్గా మెన్షన్ చేశారండి. ఆధార్ కార్డు, SSCR 10th క్లాస్ సర్టిఫికేట్స్, కన్సాలిడేటెడ్ మార్క్ మెమో, కన్సర్న్ డిగ్రీ, ఓకేనా? ఇంపార్టెంట్ అండి. కన్సర్న్డ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ సర్టిఫికేట్
రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద పారామెడికల్ బోర్డ్ తెలంగాణ. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఒకవేళ ఉంటే. స్టడీస్ సర్టిఫికేట్ 1st to 7th classes ఫర్ క్లెయిమింగ్ లోకల్ స్టేటస్. ఫర్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ స్టడీడ్ ఇన్ ఎనీ స్కూల్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఇంపార్టెంట్. అంటే మనము అక్కడ ఉంటున్నట్లుగా అదే మనకు ఉపయోగపడుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఓపెన్ ఇంటర్ చేస్తారండి. సో వారికి స్టడీ సర్టిఫికేట్ ఉండదు. వాళ్ళు ఏం చేస్తారు, నివాస ధృవీకరణ పత్రాన్ని పొందాలి ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి. ఓకేనా. నెక్స్ట్ కమ్యూనిటీ SC/ST మీ యొక్క కుల ధృవీకరణ పత్రము. లేటెస్ట్ నాన్ క్రిమిలేయర్ కూడా దగ్గర పెట్టుకోవాలి. లేటెస్ట్ ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్. ఈడబ్ల్యూఎస్ వారైతే దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి కూడా ఉండాలి. స్పోర్ట్స్ పర్సన్స్ అయితే స్పోర్ట్స్ సర్టిఫికేట్. సదరం PH అభ్యర్థులకి సర్వీస్ సర్టిఫికేట్, ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే సర్వీస్ సర్టిఫికేట్ ఫర్ NCC ఇన్స్ట్రక్టర్స్, వాళ్ళకు కూడా రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా మరి అవైతే దగ్గర పెట్టుకోవాలంటూ తెలియజేశారు. అండ్ అప్లికెంట్స్ ఫోటోకాపీ, అప్లికెంట్స్ సిగ్నేచర్, ఇవి రెండు కూడా ఇవి చెప్పినటువంటి అన్ని మన దగ్గర పెట్టుకున్న తర్వాత అప్లై చేయాలి అంటూ తెలియజేశారు. మరి క్వాలిఫికేషన్ ఏంటండి, మస్ట్ పాసెస్ ఎనీ ఆఫ్ ది ఫాలోయింగ్ క్వాలిఫికేషన్. చూద్దామండి, క్లియర్గా చూడండి. ఇది సర్టిఫికేట్ ఇన్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్స్ అండి. ఓకేనా. సర్టిఫికేటెడ్ ఇన్ LT అంటారండి, LT. ఓకే, ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్స్ డిప్లొమా అండి ఇది. నెక్స్ట్ MLT వొకేషనల్ అండి, ఇది MLT వొకేషనల్. నెక్స్ట్ ఇంటర్మీడియట్ MLT వొకేషనల్ కూడా ఉంటుందండి. ఓకేనా. విత్ 1 year క్లినికల్ ట్రైనింగ్, అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ చేసి ఉండాలి. ఒక 1 year ఏం చేయాలండి, మనము క్లినికల్ ట్రైనింగ్ చేసి ఆ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అనేది మన దగ్గర ఉండాలి. వారు కూడా ఎలిజిబుల్. లేదా డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసిన వారు డైరెక్ట్ ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దీంతో పాటుగా BSc MLT లేదా MSc MLT డైరెక్ట్ ఎలిజిబుల్ అండి వీరు. నెక్స్ట్ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ క్లినికల్ పాథాలజీ టెక్నీషియన్ కోర్స్ చేసిన వారు ఎలిజిబులే. నెక్స్ట్ బ్యాచిలర్ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ BMLT చేసిన వారు ఎలిజిబుల్. నెక్స్ట్ PG డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ, PG డిప్లొమా ఇన్ క్లినికల్ బయోటెక్నాలజీ అండ్ BSc మైక్రోబయాలజీ చేసిన వారు ఎలిజిబులే. అండ్ MSc మైక్రోబయాలజీ చేసిన వారు సాధారణ డిగ్రీ అండి ఇది. ఓకేనా. డిగ్రీలో మైక్రోబయాలజీ సబ్జెక్ట్ ఉంటుంది మనకి, వారు ఎలిజిబుల్. అండ్ MSc మెడికల్ బయోకెమిస్ట్రీ, MSc క్లినికల్ మైక్రోబయాలజీ అండ్ MSc ఇన్ బయోకెమిస్ట్రీ చేసిన వారు కూడా ఎలిజిబుల్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా. డిప్లొమా కోర్సులతో పాటు సాధారణ BSc డిగ్రీ చేసిన వారు కూడా వీటికైతే ఎలిజిబుల్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశారండి. మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ తెలంగాణ పారామెడికల్ బోర్డు ద్వారా కూడా రిజిస్టర్ చేసుకున్న వారు కూడా ఎలిజిబుల్గా అయితే చెప్పుకోవచ్చు. అప్లికెంట్స్ కెన్ రిజిస్టర్ విత్ తెలంగాణ పారామెడికల్ బోర్డ్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ దేర్ అప్లికెంట్స్. ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్, ఇఫ్ ఇట్ ఈస్ నోటీస్ దట్ ఎనీ అప్లికెంట్ హూ పాసెస్ ఏ క్వాలిఫికేషన్ అదర్ దెన్ రిక్విజిట్ క్వాలిఫికేషన్, అంటే పైన తెలిపినటువంటి అర్హత కాకుండా ఇంకేదైనా అర్హతతో కనుక మీరు అప్లై చేసినట్లయితే అది కరెక్టే అని ఉన్నట్లయితే, ఓకేనా, సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో దాన్ని వెరిఫై చేసి ఎక్స్పర్ట్ కమిటీ వేసి మరి వారు కూడా ఓకే అంటే మీకు కూడా ఎలిజిబిలిటీ అయితే ఇస్తామంటూ తెలియజేశారు. మరి ఏజ్ ఎంత ఉండాలండి, 18 నుంచి 46 సంవత్సరాల మధ్య ఉండాలండి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి, 18 నుంచి 46. ఓకే. మరి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 5 సంవత్సరాల వయోపరిమితి, ఎక్స్ సర్వీస్ మెన్కి 3 సంవత్సరాలు, NCC ఇన్స్ట్రక్టర్కి 3 సంవత్సరాలు, SC ST BC EWS వారికి 5 సంవత్సరాలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాల వయోపరిమితిని కల్పించడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్ అండి ఇదంతా కూడా. మరి ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 500 రూపాయలు అండ్ దాంతోపాటుగా ప్రాసెసింగ్ ఫీ 200, అంటే మొత్తము 700 రూపాయలుగా ఇక్కడ మెన్షన్ చేయడాన్ని మనం చూడవచ్చు. దెర్ ఇస్ ఎ నో ఫీ ఎగ్జంప్షన్ అండర్ దిస్ కేటగిరీ, అంటే ఈ కేటగిరీలో అసలు ఎవరికి కూడా ఫీ ఎగ్జంప్షన్ లేదు. SC ST BC PH ఎక్స్ సర్వీస్ మెన్ అందరూ కూడా పే చేయాల్సిందే. ఓకేనా. మరి అప్లికెంట్స్ బిలాంగ్స్ టు అదర్ స్టేట్స్ ఆర్ నాట్ ఎగ్జంప్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ ఫీ, అంటే వేరే స్టేట్ వారు కూడా అప్లై చేసుకోవచ్చు. వేరే స్టేట్ వారు అప్లై చేసుకుంటే ఎంత పర్సెంటేజ్ అండి, స్థానికులకు 95%, అదర్ స్టేట్ వారికి 5% మాత్రమే మరి రిజర్వేషన్ అయితే ఉంటుందండి. మోడ్ ఆఫ్ పేమెంట్ ఆన్లైన్లో పేమెంట్ చేయొచ్చండి.
ప్రొసీజర్ ఆఫ్ అప్లికేషన్ కూడా ఇంతకుముందు చెప్పాను కదా, ఆ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా పెట్టుకొని ఆన్లైన్లో అప్లై చేయాలి. నేను ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఏ విధంగా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ నవంబర్ 10వ తారీఖు అయితే ఎగ్జామ్ ఉంటుంది ఫ్రెండ్స్, చాలా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆఫ్ కోర్స్ మెయిన్ సెంటర్స్ అన్నీ కూడా అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంటుంది. హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట. ఓకేనా. నెక్స్ట్ మనం ఇంకా సిలబస్ ఒకసారి చూద్దామండి. చాలా ఇంపార్టెంట్ కదా ఇది కొంచెం వెరైటీగా ఉంటుందండి సిలబస్. ఇక్కడ చూడండి, చూపిస్తాను ఒకసారి, వెయిట్. సిలబస్ మామూలు ఉద్యోగాల కంటే ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. బ్రేకప్ ప్రొవిజనల్ వేకెన్సీ పొజిషన్స్ అండి. సో జోనల్ వైజ్గా ఉంటాయి కొన్ని, ఇవి జోనల్ వేకెన్సీస్గానే చెప్పుకోవచ్చు మనమంతా కూడా. ఎక్కడెక్కడ ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఇవ్వడం అయితే జరిగింది. సిలబస్ కింద ఇస్తారు, చూద్దాం. గైస్ ఇక్కడ చూడండి, సిలబస్ ఫర్ ఎగ్జామినేషన్ డిప్లొమా లెవెల్లో ఉంటుందండి. ఇదంతా కూడా ఏ లెవెల్ అండి? డిప్లొమా లెవెల్. సో క్లినికల్ బయోకెమిస్ట్రీ ఉంటుందండి ఇందులో. ఓకేనా. జనరల్ టాపిక్స్ ఉంటాయి, ల్యాబొరేటరీ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద ల్యాబొరేటరీస్, నెక్స్ట్ స్పెసిమెన్ కలెక్షన్, స్టోరేజ్ అండ్ ట్రాన్స్పోర్ట్, నెక్స్ట్ వాటర్ కెమికల్ సొల్యూషన్స్ అండ్ రీజెంట్స్. యూనిట్ 2లో యూనిట్ 2 ఆఫ్ మెజర్మెంట్స్, డిఫరెంట్ సిస్టమ్ ఆఫ్ ఫాలోడ్ అండ్ దేర్ కన్వర్షన్స్. ఓకేనా. కలరోమెట్రీ ప్రిన్సిపల్స్, కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ పర్సెంట్ ట్రాన్స్మిటెన్స్ అని కూడా ఇందులో ఉంటాయండి, చాలా ఉంటాయి ఇందులో. నెక్స్ట్ యూనిట్ 3 బయోకెమిస్ట్రీ ఉంటుందండి. యూనిట్ 4 క్లినికల్ బయోకెమిస్ట్రీ ఉంటుంది. యూనిట్ 4 డెమాన్స్ట్రేషన్ టాపిక్స్ ఉంటాయి. క్లినికల్ మైక్రోబయాలజీలో ఏమేమి ఉంటాయని చెప్పేసి మళ్ళీ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది, సబ్ టాపిక్ వైజ్గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఇందులో అన్నీ ఉంటాయండి ఇందులో. ఓకేనా. జనరల్ మైక్రోబయాలజీ, బ్యాక్టీరియాలజీ, మైక్రోబయాలజీ అండ్ పారాసైటాలజీ అండ్ వైరాలజీ, ఆటోమేషన్ ఇన్ మైక్రోబయాలజీ ఐడెంటిఫికేషన్, మైక్రోబయల్ ఐడెంటిఫికేషన్. నెక్స్ట్ పాథాలజీ, వ్యాధి శాస్త్రం, క్లినికల్ పాథాలజీ, హెమటోలజీ, హాస్పిటాలజీ అండ్ సైటాలజీ అండ్ జనరల్ పాథాలజీ. నెక్స్ట్ ఎమ్యూనో హెమటాలజీ. ఇవన్నీ కూడా మనకు ఇందులో ఉంటాయండి. ఇందులో జిఎస్ అయితే ఉండదండి, అందరూ కూడా గమనించాలి. ప్యూర్లీ ఓకేనా, ప్యూర్లీ ఈ యొక్క కోర్ సబ్జెక్ట్ అండి, ఇదంతా కూడా ప్యూర్లీ కోర్ సబ్జెక్ట్. ఇందులో ఎలాంటి జిఎస్ అయితే ఉండదు, అందరూ కూడా గమనించాలి. ఓకేనా. ఇది అండి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. ఓకేనా. థ్యాంక్ యూ గైస్, చివరి వరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. సో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.